అంటూ ఉండగానే ఏం చేస్తే ఏం చేస్తావు అనేకి నోరే అని తెలిసిన భయం వేసి కాకరేకి మా నాన్న కాడ తీసుకొచ్చి ఏమిట్రా నాన్న అందుకనే దూలాల మీద దయ్యాలు ఆడు చూస్తే వాడికి ఏం కనిపిస్తుంది. సరిగా చీరాలు వెళ్ళటానికి సిద్ధమైపోయింది. మా నాన్న ఇంట్లో సిద్ధపడుతుంది, నేను కూడా సిద్ధపడి మా ఇంటి ముందు భాగంలో ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద వెళ్ళి నిలబడినాను. ఆ వేప కొమ్మలు ఏది ఇట్టి ఊగులాడుతుంది. ఆ కొమ్మలో కూడా స్వరం వినపడుతుంది. ఏమండి దేవసాయం గారు, రామేశ్వర గారు ఎక్కడికి వెళ్తున్నావా? మహాశైలారా, మాది గుంటూరు తాలూకా, గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా స్టువర్ట్పురం గ్రాములకు సమీపమున కావూరు వారిపల్లెమైన గ్రాములకు చెందినటువంటి వారు. నేను ఒక ఆలోచన విషయంలో క్రైస్తవులను. చిన్నతనం నుండి కూడా తల్లిదండ్రులకు ఒక్కడనే కాబట్టి కడుగారాభరణాన్ని పెంచినారు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే మొదటి దినంలో బాగా సంగీతం పాడుతూ ఉండేవాడు. మా హై స్కూల్ స్టడీస్ లో కూడా ఎక్కువగా సంగీతం పాడుతూ డ్రామాలు వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా డ్రామాలు వేస్తూ నా యొక్క సంగీతం అభివృద్ధి చేసుకుని నేను ఒక గొప్ప యాక్టర్ కావాలని ఉద్దేశించి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంచి బాగా పాడగలిగినటువంటి వాటిని సమకూర్చి ఒక డ్రామా ట్రూప్ ఏర్పాటు చేసినారు. ఈ విధంగా ఒక డ్రామా ట్రూప్ ఏర్పాటు చేసి దాని కొంత ద్రవ్యం కూడా పాడు చేసినాను. చాలా వరకు దాని కొరకు వ్యాయామం చేసి డబ్బంతా చాలా వరకు పాడు చేసి వేసినాను. నా జీవితం అంతా కూడా డ్రామాలో గడుపులని, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించవాలని అభిలషిస్తూ ఉండేవాడు. సరే, ఈ విధంగా డ్రామాలకు వెళుతూ సరే దాని ద్వారా అన్ని పాపములకు లోనుడైపోయినాను. ఏమి మొదలు సంగీతం ప్రారంభమైన తర్వాత దాని ద్వారా వ్యభిచార పాపం, దాని ద్వారా త్రాగుడు కూడా నేర్చుకున్నాను. సరైన హై స్కూల్ విద్య ముగించుకున్న తర్వాత నేను చీరాల ఐఎల్టీడీ కంపెనీలో గుమస్తాగా పనిచేయటందుకు నాకు ఉద్యోగం దొరికినది. నేను ఆ స్థలంలో వెళ్ళిన తర్వాత కూడా నా కన్నంత వ్యభిచార పాపంతో నింపబడి ఉండే చాలా భయంకరంగా నేను తిరుగుతూ ఉండేవాడు. నా జీవితం అంతా వ్యభిచార పాపం, సంగీతంలో కాలము గడుపుతూ తల్లిదండ్రుల యొక్క మాట లక్ష్యము చేయకుండా గ్రాయమంతా వ్యయం చేస్తూ దాదాపు 10 సంవత్సరం ఈ డ్రామా ఫీల్డ్ లో తిరిగిన. ఈ విధంగా వెళ్ళి 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 ఎంతవరకు వెళ్ళిపోయినానంటే చివరకు నేను సినిమాలో కూడా చేరవాలని మెడ్రాస్ వెళ్ళినాను. కానీ నెక్స్ట్ ఫిల్మ్లో బుక్ చేస్తారని చెబితే మళ్ళా తిరిగి వచ్చి వేసినాను. సరే, సంగీతం ఈ విధంగా వెళుతూ వెళుతూ చివరికి ఎంతవరకు దేవుడు నన్ను తనక సేవకులకు పిలవాలని, లేకపోతే మార్పు చేయాలని దేవుడు ఏం చేశాడో తెలుసునా? మొదటి దినంలో నేను డ్రామా స్టేజ్ మీద నిలబడి దాదాపు ఎన్నో పద్యములు పాడుతూ ఉండేవాడు. చక్కగా పాడుతూ ఉండేవాడు. కానీ రాను రాను ఏం జరుగుతుంది, 10 పద్యాలు లేకపోతే 7-8 పద్యాలు పాడలేక నా గొంతు పోవటం ప్రారంభమైంది. అందువలన ఫెయిల్యూర్ అయిపోతున్నాను చాలా డ్రామాలో. కాబట్టి వెళ్ళిక సంగీతం తగ్గించి వేసిన. సరే, చీరాల ఐఎల్టీడీ కంపెనీలో పనిచేస్తూ అక్కడ కూడా వ్యభిచార పాపంలో జీవించడం ప్రారంభమైపోయింది. కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ వాతావరణము, ఆ పొగాకు వాతావరణం నాకు గిట్టనందువలన బాపట్ల సమీపంలో మానుప్రోలు వారి పని గ్రామం ఉన్నది. ఆ స్థలంలో ఒక సొంత మేనేజ్మెంట్ స్కూల్ స్థాపించిన. నా కింద కొంతమంది టీచర్స్ పనిచేస్తూ ఉండేవాడు. కానీ నేను మాత్రం బడిలో సక్రమంగా ఉండేవాడిని కాదు. నెలంతా డ్రామాలకు తిరుగుతూ ఎలాక్కడ వచ్చి సంతకములు పెట్టుతూ ఉండేవాడు. అక్రమమైన జీవితం అయిపోయింది. వ్యభిచారం ఎక్కువైపోయింది. సినిమాల చుట్టూ ఎక్కువైపోయింది. చుట్టూ రాకటం ఎక్కువైపోయింది. ఈ డ్రామాలు వేస్తూ ఉన్న గంజాయి, అన్ని సారాయి అన్ని త్రాగటం ప్రారంభమైపోయింది. తర్వాత అబద్ధములు ఎక్కువైపోయింది. వారిని కొట్టడం ఎక్కువైపోయింది. ఈ విధంగా అన్ని పాపం లోరుడైపోయినాను. మనుషులకు బాహ్యంగా మాత్రం మంచివాడుగా కనిపిస్తూ ఉండేవాడు. కానీ లోపల దుర్గంధముతోనూ పాప సంబంధమైన ఆశలతో తిరుగుతూ ఉండేవాడు. ఇలాగ ఉంటూ ఉండగా
నా శరీరారోగ్యం దెబ్బతినిపోయింది పూర్తిగా. కంటి చూపు చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఒళ్ళంతా భయంకరమైనటువంటి దురద, చాలా భయంకరమైన స్థితిలో నీరసించిపోయిన, త్రాగుడు విస్తరించిపోయింది. మొదటి దినములో ఎప్పుడైనా క్రిస్మస్ కు పండుగ దినములో లేకపోతే డ్రామా వేసేటప్పుడు స్టేజ్ మీద త్రాగుతూ ఉండేవాడిని. కానీ రాను రాను దినమంతా త్రాగటం, ఉదయము మధ్యాహ్నము సాయంకాలము దినమంతా కూడా నిశాతో ఉండేవాడిని. ఈ విధంగా ఉంటూ 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 ఏం జరిగిందంటే పూర్తిగా నా యొక్క ఆరోగ్యమంతా పోయింది. భార్యను కొట్టడం ప్రారంభం చేస్తున్నాను. మా బడిలోనే మా మామగారు బడిలో పనిచేస్తుంటే ఆయన మీద తగాదలాడి ఆయనతో కలహించి ఆయన కొట్టడానికి ప్రారంభించినాను. తర్వాత ఈ విధంగా ఉంటూ ఉండే సమయంలో గ్రామస్తులంతా చేరి పోలీసు వారికి రిపోర్ట్ చేసినారు. కాబట్టి పోలీసు వారు వచ్చి నన్ను పట్టుకుని వెళ్ళారు. పట్టుకుని వెళ్తే ఏదో ఆ దినములో లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది కాబట్టి ఏదో విధంగా పోలీసు వారితో చెప్పి తప్పించుకుని వచ్చి వేసినారు. హక్కు నుండి ఏం చేసుకున్నానంటే ఇక ఎప్పుడు త్రాగకూడదు అని నిశ్చయించిన. 2-3 దినాలు ఉన్నాను. కానీ మళ్ళీ వెళ్ళి ఆ సారాయి మళ్ళీ త్రాగుల్లో పడిపోయినాను. పూర్తిగా త్రాగటం అయిపోయింది. త్రాగి ఒకసారి పడిపోతే మనుషులను మోసుకుని వెళ్లి ఇంటి దగ్గర అప్పగించుతూ ఉండేవాడు. చాలా భయంకరమైన ఊపిరితిత్తుల రక్తం పడిపోతూ ఉండేది. కంటి చూపు తగ్గిపోయినది పూర్తిగా. జ్ఞాపక శక్తి లేదు. శరీరం అంతా వణిగిపోవటం, భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈ విధంగా ఉంటూ ఉండే సమయంలో ఉదయం భార్యను బాగా కొట్టివేసినందువల్ల ఆ సర్వీస్ సర్టిఫికెట్ తీసుకుని ఏలూరు అనే గ్రామం వెళ్లి ఆశ్రమం వేరుగా పనిచేస్తూ ఉన్నది. తల్లిదండ్రులు నా దగ్గరికి రావాలంటే భయము, బంధువులు నా దగ్గరికి రావాలంటే భయం. ఎందుకంటే వచ్చిన వారికల్లా త్రాగుడు త్రాగితేనే తప్ప నా ఇంట్లో అతిథి మీని వారికి. నా ఇంట్లో ఒకడు ఆహారం తినాలంటే ముందు త్రాగుడు తాగాల, తర్వాత కానీ అన్నం పెట్టలేదు. ఇలాంటి భయంకరమైన స్థితికి వెళ్ళిపోయినా చివరకు అని నేను మంచివాడిని అనుకున్నాను. పక్కలంతా కూడా నన్ను దూషిస్తున్నారు, గ్రామం అంతా కూడా నన్ను దూషిస్తూనే ఉన్నారు. సరే చివరకు ఒకటి అనుకున్నాను, లోకంలో ఇంత నిందపడే కంటే అందరి చేత దూషింపబడు కంటే చనిపోవటం మీరేని తలంచి ఒక దినం ఏం చేశానంటే సారాయి దాగి తావాలని అనుకుని ఆ ప్రక్కనే ఇంటి ప్రక్కన సారాయి కాస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఆ స్థలములకు వెళ్ళి ఆ బట్టి సారాయి మొత్తం కడవ సారాయి కొనివేసినాను. ఇంటికి తీసుకుని వచ్చి 1.5 దినములు త్రాగివేసి సాగు రాలేదు. కానీ గుండె నొప్పి చేసింది. కాస్త హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కాస్త నయమైంది. మళ్ళా తిరిగి వచ్చినారు. ఈ విధంగా నా త్రాగుడు ఎక్కువైపోయింది. మోసకరమైన జీవితం ఎక్కువైపోయింది. భార్యకి అబద్ధాలు చెప్పుతూ ఎక్కువైపోయింది. ఆ ఇంట్లో కలహించడం ఎక్కువైపోయింది. ఎవరు చూసి నన్ను భయపడే స్థితిలో ఉన్నాను. మంచం మీదే ఉంటున్నాను. బడికి కూడా వెళ్ళలేదు. చివరికి ఆహారం కూడా లోపలికి పోవట్లేదు అనమాట. తైజా మాత్రం లోపలికి వెళ్ళొద్దంటే, సారాయి వెళ్ళొద్దంటే ఇక మిగతా ఆహారం కూడా తినలేకపోయిన స్థితిలో అయిపోయినాను. సరే ఇలాంటి స్థితిలో ఉంటూ ఉండగా ఎవరో మా నాన్నకి చెప్పినారు, మీ అబ్బాయి చనిపోయే స్థితిలో ఉన్నాడు, బడి కూడా వెళ్ళట్లేదు, బడికి కూడా వెళ్ళట్లేదు, చాలా నీరసించిపోయినాడని చెప్పారు. కాబట్టి మా నాన్న ఒక దినం నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. నా ఇళ్లలో సారాయి బుడ్లు ఉండే, ఎక్కడ చూసి మంచం కింద సారాయి బుడ్డి ఉంది. ఇంట్లో ఎక్కడ చూసిన సారాయి. నా యొక్క బట్టలన్నీ సారాయి గబ్బు కొడుతూ ఉండేది. తలంతా సారాయి గబ్బి. ఎక్కడ చూసిన సరిగ్గా స్నానం చేసేవాడు. శుభ్రత ఉండేది కాదు. నరమల బలహీనత వచ్చేసింది. నరవలేని స్థితిలో ఉన్నాను. ఒలికి ఎక్కువైపోయింది. ఇలాంటి నీరసించిన స్థితిలో మా నాన్న వచ్చి నువ్వు ఈ స్థలంలో ఉండటానికి వీలు కాదు, నువ్వు చనిపోతావు, ఇంటికి వెళ్తావు రమ్మని తీసుకుని వెళ్ళినాడు. వెళ్లే దినమున కూడా ఎక్కడ నాకు సారాయి సాయి దొరుకుదేమో తీసుకుని వెళ్ళాలా. ఎందుకంటే సారాయి దాగితేనే తప్పలాగా నిద్ర పట్టేది కాదు. రాత్రి 2 మైళ్ళైనా 3 మైళ్ళైనా వెళ్ళి సారాయి తెచ్చుకుంటే తప్ప నాకు నిద్ర ఉండేది కాదు. ఈ విధంగా పూర్తిగా సారాయికి లోలునైపోయినాను. దాని ద్వారా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయినాను. సరే నన్ను మా నాయన వచ్చి కావలి వారి పాలన తీసుకుని వెళ్ళినాడు. రాత్రి 11 గంటలు అవుతుంది. నిద్ర పట్టలేదు. ఎందుకంటే సారాయి లేదు ఆ దినమున. సరే మా తల్లి ఏదో కొద్దిగా ప్రార్థన చేసి పడుకున్నారు వాళ్ళంతా తల్లిదండ్రులు. నేను మాత్రం మెలుకున్నాను. నిద్ర సరిగా పట్టలేదు. కానీ నా హృదయంలో ఒకటి ఆలోచన చేస్తున్నాను. నా శరీరం బాగా వాచుంది, నీరు పట్టుంది, శ్వాస సరిగా వచ్చడం లేదు. ఒకటి అనుకుంటున్నాను, దాదాపు నేను 4-5 దినములో చచ్చిపోతాను. ఒకవేళ మారు మనసు పొందు కూడా చచ్చిపోతే ఎలాగూ అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కన్నీరు కారిపోతుంది. అట్లా ప్రార్థన చేసుకుంటూ అంతే కొద్దిగా కురికి
కునికిన వెంటనే ఏం జరుగుతుంది? కుడి వైపు నుండి ఒక శబ్దం వినపడుతుంది. తండ్రి నా బిడ్డ రక్షించు, తండ్రి నా బిడ్డ రక్షించు, తండ్రి నా బిడ్డను రక్షించు, తండ్రి నా బిడ్డను రక్షించు. ఒక స్వరం వినపడుతుంది. నేనేమనుకుంటున్నానంటే మా అమ్మ నాకంటే ముందు మానవ మనసు పొంది నా కొరకు ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆమె నా కొరకు ఏదో ప్రార్థన చేస్తుందని అనుకున్నాను. అయితే స్వరం ఏం జరుగుతుంది? ఆ స్వరము నా దగ్గరికి రాను, మళ్ళా కాస్త దూరం వెళ్ళను, నా దగ్గరికి రాను, మళ్ళా దూరం వెళ్ళను, ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి నాకు భయం వేసి వెంటనే లేపినాను మా అమ్మను. అమ్మా అమ్మా నీవు నా కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నావని లేపి మా అమ్మ లేచి చెప్పిందంటే, నాయన నేను ఎప్పుడో సందకాడి ప్రార్థన చేసి పడుకున్నా, నేనేం ప్రార్థన చేయట్లేదు. మరి ఏమిటో ఒక స్వరం నాకు వినపడుతుందమ్మా, తండ్రి నా బిడ్డ రక్షించు, తండ్రి నా బిడ్డ నేను రక్షించని ఒక స్వరం వినపడుతుందని. మా నాన్న లేచాను, నీకేదో సారా ఇప్పించినారా, పండుకోవాలి. సరే మళ్ళీ పండుకున్నాను కానీ భయంగానే ఉంది, స్వరం వినపడుతూనే ఉంది. స్వరం దయ్యాలంటే నాకు బహు భయం, మారు మనసు పొందుకున్నాను. సరే ఇట్లు వింటూనే ఉన్నారు. వింటూ ఉండగానే ఎడవ చేతి వైపున ఇంకో స్వరం వినపడుతుంది. ఏమండి దేవసాయం గారు, డ్రామా యాక్టర్ గారండి, నీ మీద నాకు మోజుగా ఉన్నది. ఏమిటో ఈ మోజు అన్నట్టుంది, ఏమిటి నాకు భయం వేసిపోయి వెంటనే లేచి అండి ఆ వణుకుతూ ఆ దీపం వెలిగించి చూచేలకు ఏం జరుగుతుందంటే, కుడి వైపున ఒక స్త్రీ, ఎడమ వైపున ఒక స్త్రీ కనబడుతుంది. చక్కగా వాయిచీలు కట్టిని ముక్కులు బేసంలో పెట్టి సిలుగు జాకెట్ తొడిగి నిలబడింది. కుడి వైపునుంది కాస్త వృద్ధాప్యంలో ఉంది, ఎడవైపునుంది బాగా యవన ప్రాయంలో ఉంది. కుడి వైపునుంది సారాయ సంబంధమైనటువంటి దయ్యం, ఎడవైపునున్నది వ్యభిచార సంబంధమైన దయ్యం. ఈ లోకంలో నేను చేసిన పాపం రెండు, ఈ రెండు పాపలు రెండు దయ్యములు కనపడుతుంది. ఈ వ్యభిచార సంబంధమైన దయ్యము వ్యభిచారం పిలుస్తుంది. ఈ త్రాగుడు సంబంధమైన దయ్యం త్రాగుడు ఉంది, పొలాలు సీసాలు ఉన్నాయి, ఎదుగో సారాయంలో పిలుస్తుంది. నాకు వెంటనే భయం వేసిపోయి ఆ మంచం కింద కర్ర తీసుకుని వెళ్ళి దాన్ని ఒక దెబ్బ, దీన్ని ఒక దెబ్బ, అడ్డు కొట్టి ఇటు కొట్టి మళ్ళీ నిలబడితే మళ్ళీ పక్కనవు. మా నాన్న మమ్మల్ని లేచి ఏమిరా వెయ్యాలి ఏంటి నాన్న అవిగా అవిగా చూపెడితే ఆడ కర్ర తీసుకొచ్చి ఇటు తిప్పుతున్నారు. కర్ర ఎక్కడేం కనిపి. సరే ఇలా గందరం వల్ల పోయింది. రాత్రి అంతా ఊళ్ళో ప్రజలందరూ వచ్చి పడ్డారు. ఏమిటి గొడవ. సరే మా అమ్మ మారు మనసు పొంది సహవాసంలో. సరే కాబట్టి ఆమె చెప్పింది, నాయన నేను ప్రార్థన చేస్తాను, భయపడిన అవసరం లేదని మంచం మీద పెట్టి మా నాయనకు ప్రక్క ఆమెకు ప్రక్క ఇద్దరు కలిసి ప్రార్థన చేసిన. మా అమ్మ ప్రార్థన చేసిన వెంటనే నీ ఇంట్లో ఉన్న దయ్యముల గోడ వెలుపుల భాగంలోకి వెళ్ళింది. అప్పటికి దాదాపు తెల్లవారుదాము 2 గంటలు అయిపోయింది. కాబట్టి చాలా అలసిపోయిన స్థితిలో సరే పండుకున్నాం. కాస్త పండుకున్నాను నేను. సరే దైవులు వెళ్ళి గొడవ లేదు కదా ఉద్దేశించి పండుకున్నాను. సరే ఈ దైవులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, తెల్లవారుజామున నా దగ్గరకు వచ్చేసింది. కాబట్టి నాకు తెలియదు, నేను బాగా గాఢ నిద్రలో ఉన్నా. ఆ దైవం నా దగ్గరకు వచ్చి 2 దైవులు ఆ ప్రక్కన ఒకటి ఈ ప్రక్కన ఒకటి నిలబడింది. ఒక్కొక్కటి తాడి చెట్టు ఎంత ఎత్తున ఉన్నాయి అన్నమాట. దాని నేత్రము దాదాపు ఎంతంత లాభం. అది నోరు తెలిస్తే చూడండి పెద్ద పాయలేరు లాగా అంటుంది. ఏమి నిద్రపోతున్నావు ఏ చెట్టు చూచేలకు ఏముంది, తాడి చెట్టు లాగా ఉన్నాయి. ఇక నేను నోరు రావట్లేదు, ఏమి చేయటం నాకు అర్థం కాక నేను పాకులు ఆడుకుంటా మా నాన్న బయట కూర్చున్నారు పంచులో. అక్కడికి వెళ్ళి ఆయన మీద పడిపోయి 2 దయ్యములు 2 పిల్లులు అయిపోయినాయి. ఒక పిల్లి ఈ బుద్ధం మీద, ఒక పిల్లి ఈ బుద్ధం మీద ఆయన పిల్లులే అంటుంటే ఎక్కడుండి ఇలా తుడుచుకుంటా అన్నమాట. ఆడికి కనిపించింది. ఈ విధంగా ఊళ్ళో జనం అందరూ వచ్చేసే లాభం లేదు. ఇతనికి ఏదో మెంటల్ గా తయారైపోయినాడు, మనసు చెడిపోయింది. కాబట్టి చీరాల్లో పిచ్చోడు బాగు చేసే ఒక డాక్టర్ గారు ఉంది, ఆమె దగ్గర తీసుకుని వెళ్ళి మేము అందరూ సలహా ఇస్తున్నాం. నాకేముంది దేవుడు, నేను బాగానే ఉన్నాను కదా, నాకేది పిచ్చి పట్టింది అంటున్నారు. ఇదేమిటి బాగా అని నేను బాధపడుతున్నాను. లేదు మా నాన్న అంటున్నా, లేదు నీకు పిచ్చి పట్టింది, నీకు తీసుకుని వెళ్లాల్సిందే అని సిద్ధపడుతుంది. సరే ఉదయ కాలం నాకు గుణమైపోతుంది. అయ్యో నాకు బోడుగుడి చేస్తారు కావాలా, చేతికి సంఖ్యలు వేసేస్తారు కావాలా, ఇదేమి నేను బాగానే ఉన్నా, మమ్మల్ని తెలుస్తున్నా, ఫలాని కావురు వారి పాలమని తెలుస్తున్నా, అంతా తెలిసిపోతుంది, ఏమిటి నన్ను పిచ్చోడు అంటారే అనుకుంటూ అప్పుడే తుప్పుబడింది ఒక బైబిల్ మాది. ఆ బైబిల్ తెరిచి కొద్దిగా చదువుకుంటాను. అప్పుడు భక్తి కావాల్సి వచ్చింది అనమాట. సరే బైబిల్ చదువుకుంటూ ఉండిలేకి ఆ దూలాల మీద కూర్చున్నాయి 2 దయ్యములు. అబ్బో భక్తి ఎక్కువైపోతుందే అని అనుకుంటూ ఏం చేస్తుందో తెలుసా, ఒక దయ్యం అంటుంది నేను చేసుకుంటానంట, 2వ దయ్యం నేను చేసుకుంటాను అని. ఏమిట్రా ఇవి అని పై భాగంలో చూస్తే దూలాల మీద కూర్చున్నారు. మీరు ఎవరు అని అడిగినాను. మేము ఆకాశంలో తిరుగు అంతర పిచ్చావచ్చున్నాం వచ్చింది. మరి ఎప్పుడు చూచారు మీరు నన్ను?
మీరు మినుపల్లి అనే స్థలంలో డ్రామాలు వేస్తున్నప్పుడు నిన్ను చూచి వచ్చావు, మరి ఏం చేస్తారు అంటూ ఉండగా ఏం చేస్తావు అనేకి నోరే అని తెలిసిన భయం వేసి కాకరే చెప్పాలి. మా నాన్న కాడ తీసుకొచ్చి ఏమిట్రా నాన్న అందుకనే దూలాల మీద దయ్యాలు ఆడు చూస్తే వాడికి ఏం కనిపిస్తుంది. సరిగా చీరాలు వెళ్ళటానికి సిద్ధమైపోయింది. మా నాన్న ఇంట్లో సిద్ధపడుతుంది, నేను కూడా సిద్ధపడి మా ఇంటి ముందు భాగంలో ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద వెళ్ళి నిలబడినాను. ఆ వేప కొమ్మలు ఏది ఇట్టి ఊగులాడుతుంది. ఆ కొమ్మలో కూడా స్వరం వినపడుతుంది. ఏమండి వ్యవసాయం గారు, రామేశ్వర గారు ఎక్కడికి వెళ్తున్నావా అంటేను, ఏమిట్రా ఇది ఏమీ కనపట్లేదు ఇక్కడ, మరి ఏంటి అనుకున్నాను. తెల్లారులు దయ్యాలు కూడా మేనేమలే, ఒకరి చెట్టు మీద కూర్చున్నాయని అని అనుకుని నేను చీరాలు వెళ్తున్నాను. మరి మా సంగతి ఏమి చేసిపోతావని అన్నది అదయ్య. ఏం కావాలి నీకన్నా? ఈ రాత్రి మాకు ఒక అడ్డెడు బియ్యము, ఒక తవిడి పెసలు, ఒక నల్ల కోడి పెట్ట, ఒక సరాయికాయ తీసుకుని వచ్చి కొమ్మం పోస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నేనన్నాను, నేను క్రైస్తవుడు, మీకు కొమ్మం కాదు, ఏమి పోయాను, ఏమి చేయను అంటే మీరు నన్నేమని చేయలేదు. క్రైస్తవుడువా చూడని సంగతి తెలుస్తాను. మా నాన్న పిలిచి చెప్పాను, నాన్న ఇంటి మీద నేను మాట్లాడుతుంటే వరే చెట్టట్టు మాట్లాడుతున్నా, నీకేమైనా పిచ్చి పెట్టిందే, నేను పోదామన్నాడు. సరే చీరాలు వెళ్ళిపోయాం. ఆ పిచ్చోడు బాగు చేసి డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ చాలా మంది పిచ్చోళ్ళు కట్టివేయబడి ఉన్నారు సంఖ్యలతో. ఆడ చూచి ఏడ్చుకుంటున్నారు అన్నమాట. ఏడ్పే తక్కువ, ఇదేమిటి ఇంతలాగా చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది, ఇంకేమిటి నేను బాగానే ఉంటే మా నాన్న ఏమిటి ఇక్కడ తీసుకుని వచ్చాడే. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు మా నాన్న. సరే ఆమె వచ్చి నా చేయి చూసింది. చేయి చూచి చాలాసేపు చూసిన తర్వాత ఉంది, చేయి నెట్టేసి నీకేమైనా పిచ్చేవా, ఆడికేమైనా పిచ్చి లేదు ఏమి. అమ్మ నాకు పిచ్చి లేదు, కానీ 2 దయ్యాలు మాత్రం తెల్లాళ్ళని వేధిస్తూ ఉన్నాయి, మరి అవి వేలాకపోతాయి అని అడిగా. ఆమె ఏమి చెప్పిందంటే, ఏమి లేదయ్యా, ఒక చిన్న తాయెత్తు గారిని కట్టినంటే త్వరగా వెళ్ళిపోతాయని లోపల భాగం వెళ్ళి ఒక తాయెత్తు చేసి నా మళ్ళీ కట్టివేసి, దయ్యాలు పోతాయమ్మా, పోతాయి, కంప్లీట్ గా పోతాయి అని చెప్పి. సరే వెంటనే వచ్చి అప్పుడు కాఫీ తాగినన్నమాట. చీరాల వచ్చి బస్ స్టాండ్కి వచ్చి కాఫీ తాగి చీరాల నుండి మళ్ళీ తిరిగి వస్తున్నానే గాని ఆ దయ్యాలు పోయినవి లేవని అనుమానంగా ఉంది. సరే మా ఇంటికి తిరిగి వస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను లోపల భాగం వెళ్ళి నా పైన ఉన్న కండవ లేదు, ఆ దండ మీద వేస్తున్నాను. మా నాయన లోపల భాగం వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. ఇలాగ ఉంటూ సమయం నేను ఎప్పుడైతే లోపల ప్రవేశించానో, ఎప్పుడైతే నేను అంతరం కట్టుకుని వచ్చానో, ఒక దయ్యము, 2వది, 3వది, 4వది, ఈ విధంగా 100 కొద్ది సైన్యము, పెద్ద సైన్య సమూహం నా చుట్టూ తావరింపబడింది. అన్ని అమ్మా అవి ఏం చేస్తున్నాయో తెలుసు, అన్ని శంగులు ఈ విధంగా పట్టుకుని నేను ఎవరిని చూచుకొని పాట పాడుతూ నా చుట్టూ డ్యాన్స్ చేస్తాను. వాటికి మధ్యలు ఉన్నాయి, తబలాలు ఉన్నాయి, ఫిడిలు ఉంది, హార్మోన్ ఉంది, ఒక హార్మోన్ వేస్తుంది, ఒక ఫిడిలు వాయిస్తుంది. నా చుట్టూ డ్యాన్స్ చేస్తుంది. నేను ఇక నాకు ఏమి చేయటానికి త్వరగా నా గుండెలు అదిరిపోయి నేను అరవలేకపోతుంటే మా నాన్న పరిగెత్తుకొచ్చారు కర్ర తీసుకుని. ఏమిట్రా నాన్న ఈ విధంగా దయ్యములు గోవ. సరే ఈ విధంగా గందరగోళం పోతుంది. ఏ విధంగా గందరగోళం అయిపోతుంది. రాత్రులందు నిద్ర పట్టలేదు. చాలా భయంకరం అపవిత్రమైనటువంటి మాటలు అంటే, అపవిత్రమైన బూతులు. రాత్రి పగలు నిద్ర లేదు, ఊళ్ళంతా భయము, రాత్రులంతే. సైన్య సమూహంగా తరుముకొని వెళ్తారు. ఫర్లాంగ దూరం వెళ్ళి అక్కడ కొట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ కనపడుతుంది సైన్య సమూహం. ఈ విధంగా దైవుల చేత పీడింపబడుతున్న దాదాపు 2-3 నెలలు ఇదే విధంగా శుష్కించిపోయినాను. ఆహారం సరిలేదు, గడ్డం బాగా పెరిగిపోయింది, పిచ్చివాళ్ళు అయిపోయినారు. ప్రజలందరూ పిచ్చి పెట్టిపోయింది అనుకున్నారు. మా అమ్మ చీరాల ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఓ దిన దుఃఖముఖంతో అక్కడ ఉన్నటువంటి పొగాకేదో మోస్తూ ఉండదు. ఆ ప్రక్కనే స్టువర్ట్ సెటిల్మెంట్ నుండి వచ్చినట్టు ఒక ఆవిడ వెళ్ళి, అమ్మ ప్రేమావతి ఏంటి దుఃఖంగా ఉన్నావే అని అడిగిందట. ఏమి లేదమ్మా, నాకు ఒక్కడే అబ్బాయా, ఆ అబ్బాయికి దయ్యములు చాలా గొడవ, దాదాపు 1 రోజుల నుంచి చాలా విధంగా గొడవ అయిపోతున్నాడు చెప్తే ఆమె చెప్పింది, స్టువర్ట్ పురంలో వ్యవసాయం గారు ఒక ఆయన ఉన్నాడు, నా పేరు ఆయనకి కూడా వ్యవసాయం గారు ఉన్నాడు, ఆయన వచ్చి కానీ ప్రార్థన చేస్తే దయ్యములు పూర్తిగా విడిపింపబడితే చెప్పి. సరే మా అమ్మ వచ్చి ఆ రాత్రి నాతో చెప్పింది, ఆయన స్టువర్ట్ పురం సెటిల్మెంట్ వ్యవసాయం గారు ఎరుగున్నావా? నేను ఎరుగున్నానమ్మా, మరి ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అంటే అన్న. అలాగైతే నేను ఒక చీటి రాసిస్తానని ఉదయకాలం కంపెనీకి వెళ్తుంది. ఒక కార్డు బోర్డు అట్లా తీసుకుని దాని మీద వైట్ పేపర్ పెట్టి రాస్తున్నాడు, డియర్ మిస్టర్ దేవస్వామి ఇంగ్లీష్ రాదు. చదువుతుంటే ఆ దయ్యం ఎదురుగా నిలబడి ఏమడుతుందో తెలుసునా, 5 స్వాలలు ఎన్ని అని నన్ను అడిగి,
5 అంటే మామిడిస్వాడు కదా అని నేను. ఇదిగో 5 భక్తులు వస్తున్నారు, 5కి మామిడిస్వాడు ఎందుకు వండి పెడతావు? మాకు తవిడి కుమ్మం పోస్తే, తవిడి బియ్యం కానీ కుమ్మం పోస్తే మేము వెళ్ళిపోతాం. లేదు లేదు, అట్లా వల్ల కాదు. దేవుని సేవకులకు ఎంతైనా వండి పెడతా, నీకు మాత్రం నేనేం చేయను అంటూ అంటూ నువ్వు ఎక్కడి నుండి వచ్చేవన్నా? నేను ఫలానా ఉప్పు గుండూరు ఊడేసి తెచ్చాను. ఎందుకు వచ్చేవాళ్ళ? ఈ విధంగా నేను పట్టుకున్నాను, ఫలానా మునిపల్లి డ్రామాలా వేస్తుంటే అని చెప్పింది. సరే చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఉత్తరం రాసి ఇచ్చాను. మా అమ్మ తీసుకుని వెళ్ళి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు చదువుకుని నా కొరకు ప్రార్థన చేసి 1953 సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకు అక్కడ బయలుదేరుతున్నారు. వాళ్ళు బయలుదేరుతుంటే ఇక్కడ నన్ను తిప్పలు పెడుతుంది. చూడండి, సమూహం వారిగా నన్ను అటాక్ చేసి పగలంతా కూడా దడి మీద కొట్ట, గోళ్ళ మీద కొట్ట, ఒకటే సాధనం అన్నమాట. తరివేస్తున్నాను దయ్యాలు. సరే సాయంకాలం 4 గంటలకు వచ్చారు 5 అన్నమాట. 5 సహోదరులు వచ్చి ఆ పంచలో కూర్చుని మార్క్స్ వార్త 7వ అధ్యాయం 1 వచ్చిన. ఇప్పుడు రాళ్ల గురించి చెప్పారే, అవి కొద్దిగా చెబుతుంటే నేను అన్నాను, ఏమయ్యా ఇవన్నీ పాపంలా? ఎవరు చెప్పాడు మీకు? దేశంలో దేవుడు అన్ని తిని ఆరగించబడి లోకమంతా సృష్టి అంత మానవునిక ఇస్తే ఏంటి దొంగతనమా? దొంగతనం చేసి తప్పే ఉంది? దేవుడు అనుభవిస్తున్న లోకంలో అన్ని పెడితే తప్పేవుడు చెప్పాడు అని హేళగా మాట్లాడటం ప్రారంభించారు. చివరి బ్రదర్ దేశాయి కన్నా, బ్రదర్ మీకు దయ్యాలు పోవాలా అన్న. పోవాలని మాత్రం పోవాలా? అయితే లోపల బాగా సరే లోపల పోయిన తర్వాత మోకరించమన్నారు. అదే నేను నూతన మిషన్ క్రైస్తవుడు కానీ ఎప్పుడు నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఎరుగను. అదే మోకాళ్ళ మీద మొదటిసారిగా నేను మోకరించినాను. నా నెత్తి మీద నూనెసి ప్రార్థన చేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను, ఏమిటో వీళ్ళు మా మిషన్ లో ఎక్కడ లేదే ఏడుతూ, ఇదేంటి ఏడుస్తున్నారు ఏమిటి అనుకుంటూ విమర్శ చేస్తున్నాను. వెంటనే దేవస్థానం గారు కళ్ళు తెరిచి చూసి, సహోదరుడా కళ్ళు పోయి అన్నాడు. కళ్ళు మూసేసి నాకు ఒక ఆశ వచ్చింది, వాళ్ళు ఏడుస్తుంటే నేను కూడా ఏడిస్తే బాగుంటుంది. నాకు డబ్బు ఉంది కదా కాబట్టి నేను కూడా ఏడిస్తే బాగుంటుందని ఏడవటానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటాను అంటాను నాకేమంటా అండి. కానీ ఏమి జరుగుతుందో తెలుసునా? ఏదో నా శరీరం మీద వెచ్చని ఒక శక లాంటిది నా శరీరం మీదకు తాగుతున్నది, వెచ్చని వస్తువు. ఇక రాను నా శరీరం అంతా కాలిపోయిస్తున్న కర్మ. అప్పుడు ఏమి జరుగుతున్నా తెలియని రీతిగా ప్రార్థన ప్రారంభమైంది. ఎప్పుడైతే నేను ప్రార్థన నోరు తెరిచి ప్రార్థన ప్రారంభించినానో సహోదరులు వెంటనే బయటికి వెళ్ళి తాళ గొండె పెట్టి వేసి బయటికి వెళ్ళి కూర్చున్నారు. నేను మాత్రం ప్రార్థన చేయటం ఎలాంటి ప్రార్థన అది? 5 సంవత్సరం మొదలు 33 సంవత్సరం నేను చేసిన పాపంలోని జ్ఞాపకం వస్తున్నాయి. కన్నీటితో విరిగిన స్థితిలో వణిగిపోతున్నావు, శరీరం అంతా కాలిపోతున్నావు, శరీరం అంతా దహించి వేయబడుతుంది. దేవుని పరిశుద్ధాత్మతో వణిగిపోతున్నావు, కింద పడి దొర్లాడిపోతున్నావు. 100 కొలది పాపలు ఒప్పుకుని నేను మోకరించి ఉండగా నా హృదయం తెరవబడింది. ఇలాగా నా హృదయంలో 5 సంవత్సరం మొదలు 33 సంవత్సరం చేసిన పాపం ఒకటి తర్వాత ఒకటి బయటికి పడిపోతుంది. ఒప్పుకుంటున్నాను, గుండెలు కొట్టుకుంటున్నాను, కన్నీరు కాస్తున్నాను. ప్రభా నేను పాపిని, వ్యభిచారిని ప్రభా, దొంగను ప్రభా, ఈ విధంగా అని అన్ని పాపలు ఒప్పుకుని 100 కొలది పాపలు ఒప్పుకుని ఏడుస్తూ ఉండగా ఏం జరుగుతుందో తెలుసు? ఆకాశం తెరవబడింది. ఆకాశంలో సన్నని రంధ్రము, ఆ స్థలంలో స్ఫటికమున పోలినటువంటి వెలుగు అన్నమాట. ఇలాంటి వెలుగు, స్ఫటికమున పోలినటువంటి వెలుగు, బ్రహ్మాండమని వెలుగు నా మీద ప్రకాశిస్తూ ఉన్నది. ఆకాశమండలం నా కళ్ళు మూతలు పడిపోయి నా ఆత్మనేత్రము తెరవబడింది. అప్పుడు ఏం జరుగుతుందో, ఈ బ్రహ్మాండమైన వెలుగులో శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు పై భాగముడి కిందకి దిగబో వస్తున్నాడు అన్నమాట. ఆయన గాయబులేని చూస్తూ ఉన్నాను. ఆయన ముళ్ళ కిరీటి దారి నిలబడుతున్న దగ్గర పై భాగముడికి చూస్తూ ఉండగా గుండెలు కొట్టుకుని ప్రభువా అని ఏడుస్తున్నాను. ఆయన రక్తాలు నా మీద పడిపోతుంది. చూస్తూ ఉన్నాను. వెంటనే ఒక ఆశ వచ్చింది. ప్రభువును కౌగిలిస్తాడు. ఆశతో ఏం చేశాను తెలుసునా? వెంటనే వెళ్ళి ప్రభువుని అట్లా కౌగిలించబోయాను. వెంటనే వెళ్ళి ప్రభు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టి వేసిన వెంటనే ఏమి జరుగుతుందో తెలుసునండి? నా శరీరంలో ఉన్నటువంటి పాప భారమంతా ఒక పెద్ద రోలింగ్ స్టోన్ లో కింద పడిపోయింది. నేను ఎప్పుడు కౌగిలించడానికి ప్రయత్నం చేసిన ప్రభు అంతర్ధానం అయిపోయినాడు. ఈ కళ్ళు తెరిచినాను, ఈ ప్రభుత్వం చూడలేకపోయినాను. కానీ ఏం జరుగుతుందో తెలుసునా? నా ముఖము శరీరము గదంత సిరువులు కనపడు. రాత్రులు మెరుగుడు పూలు ఉంటే చూడండి, బంగారం మెరుగుడు పూలు. అలాంటి రీతినే నా శరీరం మీద బంగారం సిరువులు, గదంత సిరువులే లేచి తుడుచుకుంటున్నాను. ముఖమంతా సిరువులు తుడుచుకుంటున్నాను.
గదంత సిలువులే. నేనేమనుకున్నా, ఎక్కడో పరలోకంలో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను నేను అనుకుంటున్నా. గంతులు వేస్తున్నా లేచి ఆనందముగా గొప్ప ఆనందము నా హృదయ అంతరంగంలో ప్రవేశిస్తుంది. గొప్ప సంతోషం. వెంటనే బయటికి వెళ్ళి గొళ్ళెం తీసి సహోదరులతో సహోదరులారా, నేను ప్రభువును చూచినాను, దినమున ప్రభు నన్ను కలుసుకున్నాను, నన్ను ముట్టి వేసినాడు, నా పాప భారమంతా తొలగిపోయినట్టు గొప్ప ఆనందంతో కేకలు వేస్తున్నాను, గంతులు వేస్తున్నాను. సహోదరులు ఏం చెప్పారంటే, సరే అలా అయితే నేను వెళ్ళిపోతామని. మీరు వెళితే ఎలాగో, మరి దైవ సంగతి ఏమిటన్నా? మేము వేస్తున్నామంటే దైవములు బంధించి వేసి రావు, ఈ రాత్రికి దైవములు నీ దగ్గరకు రావని చెప్పిన. సరే వాళ్ళ సాగనప్పినాను. రొద్దు గోగుతూ ఉన్నది, కర్ర ఎప్పుడు బుద్ధం ఉంటుంది అన్నమాట. స్నానం చేసి కర్ర బుద్ధను పెట్టుకుని కూర్చున్నా అన్నమాట. రాత్రులు 8 అవుతుంది, ఎక్కడ కనిపించట్లేదు. 9 అయింది, కనిపించలేదు. 10 అయింది, ఎక్కడ దైవములు కనిపించడు. 11 గంటలకు దూరముగా నిలబడి ఈ సమూహం అంతా దాదాపు 2 ఫర్లాంగుల దూరం నిలబడి, ఎంతకాలము మమ్మల్ని విడిచిపోతామని చరిత్ర పాటు ఆడుతూ ఏమంటే దగ్గర రమ్మని. ఏమంటారు, మీకు గుండె ఉంటే ఏ స్థలం రమ్మని రాలేకపోయి. సరే ఉదయం లేచినాను, సృష్టి అంత నూతనం అయిపోయింది, కన్నంత నూతన పరచబడింది. ఏ స్త్రీని చూచిన సహోదరులుగా భావించుతున్నారు. గొప్ప ప్రార్థన, గొప్ప ఆనందము, గొప్ప సంతోషము. లోకమంతా ఒక నూతన ప్రపంచం అయిపోయింది. క్రైస్తవ స్త్రీ వాక్యం అంటే ఆశ, ప్రార్థన అంటే ఆశ. ఈ విధంగా దేవుని యందు అభిరుచి యేసు అనే నామము పండైపోయింది. సరే ఉదయం లేచినాను, దేవుడు ఆత్మ బోధించిన ప్రకారము ఎవరితో విరోధం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుచున్నాను. మాకు మారత్తు ఉండేది. ఆమె కొత్త రాసిన, అమ్మ నా జీవిత కాల పర్యంతం నీ మీద పగ పెట్టుకున్నాను, కాబట్టి నన్ను క్షమించుకుని అత్తగారి కొత్త రాసినాను. సరే నా భార్య నా దగ్గర లేదు ఆ దినాల్లో, ఆమె కొత్త రాసినాను. నేను విధంగా మారు మనసు పొందినాను, కాబట్టి నా భార్యను వెంటనే పంపించాను. మా మామగారికి క్షమాపణ ఉత్తరం రాస్తే ఆయన నమ్మలేదు. ఈ మారు మనసు ఏంటి, ఇదేమిటి నమ్మటానికి వీల్లేదు అండి. నేను చాలా దాగి చాలా చోట్ల డబ్బు ఎగ్గొట్టి వేస్తున్నాను. ఒక ఆమెకి 10, ఒక ఆమెకి 8, ఒక ఆమె ఈ విధంగా 2, ఈ విధంగా సారాయితో కొనమని ఎన్నో బాకీలు ఉన్నాయి. అవన్నీ తీసుకుని వెళ్ళి తిరిగి ఇచ్చి వేసిన. నేను రైల్వే టికెట్ లేకుండా 4 సార్లు గుంటూరు వెళ్ళాను. దేవుడు నాకు జ్ఞాపకం చేసినందువల్ల 8 రూపాయలు దాదాపు నేను రైల్వే వారికి తిరిగి చెల్లించి వేసినాను. నా విరోధులతో సమాధానం పడ్డాను. ఎక్కడ నేను తిరిగి ఇచ్చి వేసిన ఇచ్చి వేసిన. ఇలాగ నేను చేస్తున్నప్పుడు గొప్ప సమాధానం నా హృదయాంతరంగంలో వచ్చేసింది. గొప్ప దేవుని ఆత్మ నాలో పోయబడుతున్నది. ప్రార్థన వాక్యము ఈ విధంగా ఆశ ఎక్కువైపోయింది. కుటుంబారాధన ప్రారంభం అయిపోయింది. ఆ ఊళ్ళో కుటుంబారాధనకే కొంతమంది వచ్చేవాళ్ళు. పాటలు పాడుతుండగా ఎక్కడ దగ్గర అక్కడ పడిపోతుంది ప్రారంభం. నేను సహోదరులు అడిగినాను, మరి విధంగా పాటలు పాడుతుంటే దయ్యాలు పడిపోతున్నాయి బ్రదర్, ఏం చేయాలంటే ప్రార్థన చేయి వెళ్ళిపోతున్నాను. ఓహో, ప్రార్థన చేసిన దయ్యం వెళ్ళిపోతుంది. రోగులు స్వస్థపడిపోతున్నారు. పాములు కుట్టిన వాళ్ళు, ఎలాంటి సందులు పుట్టిన ఎలాంటి వ్యక్తులైనా సరే పుట్టిన వెంటనే సంపూర్ణమైన ఆరోగ్యం వెళ్ళిపోవటం ప్రారంభమైంది. 2 సంవత్సరములు ఆ ఊళ్ళో డాక్టర్ లేడు. దేవుడు అద్భుతంలో చేసి మహత్కార్యములు చేసి నా భక్తి నిలబెట్టాలి. దేవుడిలో అలాగా నిలబెట్టి తరబీతి చేసినాడు. సరే ఆ సంవత్సరం డానియేలు గారిని పిలిపించి కూటములు పెట్టినాము. ఆయన ఎంతో బలపరిచినాడు. ఆ స్థలం నుండి సరే 3 సంవత్సరాల దగ్గర టీచర్ గా పనిచేస్తూనే ఉన్నాను. కానీ నా హృదయం అంతా, నా చూపంతా, నా ఉద్దేశం అంతా దేవుని మీద లగ్నమైపోయింది. ఇలాగుంటూ ఉండే సమయంలో 3 సంవత్సరాల తర్వాత దేవుడు తన సేవకులకు నన్ను పిలుస్తున్నాడు. సరే నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. ప్రభువా, నాకు వచ్చే ద్రవ్యం పెట్టి పందిలు వేసి నీ కూటములు చేసి నేను మహింపరుస్తానని నేను చెబుతున్నాను. ఒక రాత్రి ప్రభు చెబుతున్నాడు, నీవు నాకు కావాల్సిన నీ డబ్బు కాదు, నీవు నాకు కావాలని నాతో చెప్పాను. సరే ఈ విధంగా ఉన్న తర్వాత మెడ్రాస్ రిట్రీట్ వచ్చింది. మెడ్రాస్ రిట్రీట్ కి వెళ్ళిన తర్వాత జానగారితో చెప్పిన, నాయన నన్ను ఈ విధంగా దేవుడు పిలుస్తున్నాడు, మరి ఏమిటని చెప్తే మేము ఇద్దరం కలిసి ఆ YMCA కాలేజీ ఆటల స్థలమునకు వెళ్ళి ఆ స్థలమున ప్రార్థన చేస్తే దేవునికి స్వరం వినపడింది. నేను ఏ పట్టణము గురించి ప్రకటించమని. సరే జానగారితో చెబితే ఆ దేవుని యొక్క పిలుపయ్యాను, త్వరగా రావాలా. సరే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మలను వెంబడించుతూ ఉన్నది. బాధ ఎక్కువైపోయింది. ఒక మనిషి నన్ను తరుముతున్నట్టుగా 57 సంవత్సరం జూలై 16 నేనేమో దేవుని సేవకు నేను అనర్హుడను, నేను పనికి మాలిన వాడిని ప్రభు. నేను ప్రార్థన చేస్తుంటే ఒక దినమున ప్రభు నాతో చెబుతున్నాడు, నీవు నా ప్రవక్తవు, నీవు నా యాజకుడు. ముందు యాజకుడు అని చెప్పినాడు, తర్వాత ప్రవక్తవు అని చెప్పినాడు.
ఈ విధంగా చెబుతున్న సమయంలో ఇక నేను దేవునికి భయపడి ప్రార్థన చేయటం ప్రారంభించినాను. ఎక్కడ చూసినా జోలైపోయారు, గోడ మీద జోలైపోతారు, ఆహారం తింటే గిన్నెలో కూడా జోలైపోతారు, ఏదైనా పుస్తకం చదువుతూ జోలైపోతారు, ఏ విధంగా జోలైపోతారని వెంబడిస్తూ ఉన్నది. ఏం చేయాలో నాకు తోచట్లేదు. సరే అయ్యగారికి కూడా ఉత్తరం రాసినాను. తర్వాత జాన్ గారు రాజపూడిలో ఉన్నారు, ఆయనకు కూడా ఉత్తరం రాస్తే ఆయన ఇంకా జవాబు ఇవ్వలేదు. మరి ఏం చేయాలో నాకు తోచలేదు. ఇలాగ ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే, సరే ఒక దినం ప్రార్థన చేస్తున్నాను. రేపు జూలై 16 ఈ 15 రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థించి, ప్రభువా నేదో బైబిల్ తెలిస్తే దేవుని వాక్యం ఇస్తే నాకు సాలదు, నీ ముఖాముఖ నాతో నిలబడి మాట్లాడితే నేను ఉద్యోగం పెట్టి నేను వెంబడించను. తెల్లవారుజాము అయిపోతుంది. అప్పుడు దేవుని యొక్క స్వరం నాకు వినపడుతుంది. అపోస్తలుడైన పౌలు సంపూర్ణంగా సమర్పించుకుని సంఘములు స్థాపించి, ఈ దినం నుండి నీ ఉద్యోగం వదిలిపెట్టి నన్ను వెంబడించి నేను నీకు తోడవింటానని ప్రభు నాతో చెప్పినాడు. కాబట్టి దేవుని ఆజ్ఞానుసారంగా నేను వెళ్ళి నా ఉద్యోగానికి రాజీనామా పెట్టి వేసినాను. ఎప్పుడైతే నేను రాజీనామా పెట్టాను, గొప్ప శక్తి, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం నన్ను ఆవరించబట్టి నేను చూచాను. అక్కడి నుండి దేవుడు ఘనకార్యం, ఇంకా ఘనకార్యం చేయటం, మనుషులు మార్పు చెందుతారు, బైబిల్ వెళ్ళిపోవటం, ఒకడు స్వస్థపోవటం. ఆ విధంగా దేవుని సేవ ప్రారంభమైన తర్వాత దేవుడు నన్ను బాపట్ల వెళ్ళమని నేను చెప్పినాడు. 1957 సంవత్సరం జూలై 16వ తారీఖున నేను బాపట్ల వెళ్లి ఆ స్థలంలో సేవ ప్రారంభించినాను. ఇప్పుడు దాదాపు 100 మంది విశ్వాసులు ఆ స్థలంలో ఉన్నారు. ఒక ప్రార్థన మందిరం వేయబడింది. ఎంతో ప్రతి సంవత్సరం మెడ్రాస్ సహవాసం వారు వచ్చి కూటమిలు చేస్తున్నారు. దాన్ని గారు నన్ను ఎంతో బలపరిచినాడు. కాబట్టి ఈ బట్లో నేను ఉండగలిగిన నేను సంవత్సరం ఆ విధంగా కూటములు జరుగుతున్నందు వల్ల ఈ ప్రజలు అనేక మంది మారుమనసు పొందుతారు. హిందువులు అనేక మంది మారుమనసు పొందినారు ఆ స్థలంలో. ఈ విధంగా దేవుడు నన్ను వాడుకుంటూ, దైవులు వెళ్ళుకుంటూ ద్వారా, రోగులు స్వస్థపడడం ద్వారా, దేవుని వాక్యం అందించడం ద్వారా, జిల్లా కాదు ఇతర జిల్లాలకు వెళ్లి దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా దేవుడు నన్ను ఇంతవరకు కాపాడి, తన యొక్క చేతుల కింద నన్ను కాపాడి ఇంతవరకు నడిపించారు. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కుటుంబంలో 2 మాత్రమే మారుమనసు పొందినారు. ఇంకా 4 పిల్లలు మారుమనసు పొందవలసిన వారు ఉన్నారు. దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. అంచి వరకు నేను నిలిచి నమ్మకంగా పోరాడి ఈ సత్యత్యంలో ఆయన మహింపరచుకు దేవుడు సహాయం చేయను గాక.